గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Hi. Bye. Excuse me. Have you seen Sirisha? No. ఇంత లేటా? 10 minutes ఏగా. నీకు 10 minutes కానీ నాకు 10 years లా ఉంది. నిన్ను ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డిదనం వస్తే బాగుంది అనిపిస్తుంది. ఒక నెలకే అంత డీప్ అయిపోయావా? ఎంత డీప్ అంటే నిన్న ఎగ్జామ్ పేపర్ అనే శిరీష అని రాసేసాను. రామకోట అంటారు, అది రాసిన పుణ్యం వచ్చేదేమో. నీ ప్రేమ కోటి రాయడం కన్నా మోక్షం ఉందా? ఇక్కడ 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 అయ్యా, చూసారా? ఆడపిల్ల ఫేసే చూడని అన్నారుగా. లుక్, కమాన్, నా బెట్ మనీ తీయండి. కమాన్ కమాన్, టేక్ అవుట్. ఇట్స్ వండర్ఫుల్. At last you won the bet. Oh god, you're really very great. Yeah. Within 1 month ఫిగర్స్ తలెత్తి చూడని వెంకట్ ని నా లెగ్స్ దగ్గరికి రప్పించాను. డైరెక్టరీలో చూసారుగా. కమాన్ టేక్ అవుట్. యా, ఓకే, టేక్ ఇట్. Hey, you take it, Ray. Hey, give me. Oh, thanks to you. Take it. ఈ ఫుల్ గా నా లవ్ లో మునిగిపోయాడట. వాడంటే ఏంటో తెలుసుకోకుండా నాతో డేటింగ్ చేయకుండా లవ్ లో పడ్డం తప్పు కదా. What do you say? Come on, yeah. Let us celebrate a big party. Yeah! Yeah. This is correct. And next question is... శిరీష, నాతో మాట్లాడవా? బాగున్నావా? మాట్లాడగా వెళ్ళ. శిరీష, నీకేమైనా పిచ్చా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను శిరీష. నిజంగా బతకలేవా? ఎస్, నేను బ్రతకలేను. ఆ పైనుంచి దూకు, నీ ప్రేమ నిజమని నమ్ముతా. కమాన్. వాడు నిజంగానే దూకుతాడేమోనే. వాడా? నో ఛాన్స్. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూసిన తండ్రి ప్రాణం లేని కొడుకు వస్తుంటే గుండె పగిలేలా ఏడ్చాడే. ఫారిన్ నుంచి అది పంపిస్తానమ్మా, ఇది తీసుకొస్తానమ్మా అని చెప్పిన బిడ్డ తన శవాన్ని పంపించాడంటే నా తల్లి సగం చచ్చిపోయిందే. నీ కళ్ళు నెత్తికెక్కి స్నేహం పేరుతో వాడిని తిప్పుకున్నావు, డేటింగ్ పేరుతో వాడి చుట్టూ తిరిగావు, పిచ్చివాడిని చేసి వదిలేశావు. ఆడది మానం పోతే ఎంతో విలవిలలాడిపోతుందో, మగాడు మనసు చెడిపోతే అంత కుంగిపోతాడే, అంత కుంగిపోతాడు. నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే, నీ కాలు జారేలా చేయాలని. నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే, నీ తల్లో జేజమ్మ దిగి రావాలని. నా మగతనం చంపుకొని నీకు అణిగిమణిగుంది నా పగతనం పవర్ చూపించాలని. నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం. బియ్యపు గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా.
మాకు కడుపు కోత, నీకు గుండె కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. ఊరుకోమ్మా, కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం. ఊరుకోవే, ఊరుకోమ్మా. వస్తామమ్మా. ఎక్కడికి? ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. నీ మీదున్న ప్రేమతో ఇన్నాళ్ళు నువ్వేం మాట్లాడినా మగవాళ్ళ ఉండిపోయావు. కానీ ఈ రోజు మాత్రం నోరు విప్పక తప్పటం లేదమ్మా. ఇన్నాళ్ళు పలానా షుగర్ ఫ్యాక్టరీ రాజుగారు కొడుపు తాలూకు అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద బతికావమ్మా. ఇవాళ ఆ పరువుపై చెరుగుపైన అప్రదర్శన మిగిలింది. ఊళ్ళోకి రాగానే అడుగు తినే పిల్లని చాచి కొడితే ఏదో చిన్నతనం అనుకున్నాం. ఇంటికి రాగానే హారతబ్బళ్ళని ఎగర కొడితే ఏదోలే విదేశాల్లో పెరిగిన పిల్ల అని సరిపెట్టుకున్నాం. అన్న వదిలిని లెక్క చేయకపోయినా మన చెల్లెలే అని ముద్దు చేశావు. కానీ నువ్వు కళ్ళు మూసుకుపోయి గొబ్బెంబలు దొక్కినంత తేలిక మా గుండెల్లో కుంపట్లు పెడతావని మాత్రం ఊహించలేకపోయావమ్మా. లోకజ్ఞానం లేని పిల్ల అనుకున్నాం కానీ అసలు ఆడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయాం. ఇంకా దీంతో మాట్లాడేందుకన్నయ్య, ఇలాంటిది మన వంశంలో పుట్టినందుకు దీని తల నరికి మన ఎండ్రం తాగాలి. పెళ్లి కాకుండానే తల్లైనందుకు అప్పుడే తన్ని తగలేసినట్టయితే మరి పరువైన దక్కేది. శిరీష, నిన్న ఇంట్లోంచి బయటికి గెంటేసేంత గట్టి గుండె మాకు లేదమ్మా. నీ అంత సమర్థనం కూడా కాదు మేము. అందుకే మేమే వెళ్ళిపోతున్నామమ్మా. ఆస్తిలో నీ భాగం నీకు ఎప్పుడో రాసిపెట్టుంది. ఇంకా కావాలంటే చెప్పు, మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం. అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యలం అనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడా ఎవరితోని చెప్పొద్దమ్మా, ప్లీజ్. అమ్మా, ఇంతకు ముందొచ్చినట్టు దొంగ నొప్పులు కాదుగా? పులి పులి అని ఒక్కసారంటే నమ్ముతారు కానీ ఎప్పుడూ నమ్మరమ్మా. అయినా అన్నల దగ్గర మొగుడి దగ్గర నాటకం ఆడుతుంది కానీ నా దగ్గర ఎందుకు ఆడుతుంది? ఒకవేళ ప్రసవ నొప్పులేమో. అమ్మా, కొంచెం వచ్చుకోమ్మా. మెలగనరా బాబు, బిడ్డ నొప్పులకి తట్టుకోలేకపోతుంది. త్వరగా డాక్టర్ గారిని పిలువు బాబు. డాక్టర్ గారు లోపల టెస్ట్ చేస్తున్నారు. పావు గంట ఆగాలి. ఆవిడ కింద మీద పడుతుంటే పట్టించుకోకుండా చూస్తావేంటి? వెళ్ళి డాక్టర్ని పిలు. చెక్ చేసినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే డాక్టర్ నన్ను తిడతారండి. నేనే పిలుస్తాలే. అప్పుడు పేషెంట్ నొప్పులతో సతమతం అయిపోతుంది. మీరు త్వరగా రావాలి. కంగారు పడితే ఎలాగమ్మా? రౌండ్స్ అవగానే వస్తాను. చాలా అర్జెంట్ డాక్టర్, మీరు అర్థం చేసుకోండి. అందరికీ అర్జెంటే, కాస్త ఓపిక పట్టాలి. కాంచనా, ఏమైందమ్మా? అమ్మా కాంచనా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా! ధైర్యంగా ఉండమ్మా. యూ విల్ బి ఆల్ రైట్. నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి. సర్జరీ తీసుకురండి. ఒక ప్రాణం తీసిన రాక్షసులు మీరు. ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే వదల్లో వదల్లో. బజారికి ఇడుస్తాను. నా పాపే, నేనున్నానుగా. చూ నా బుజ్జి బాబు కదూ, ఏడోకమ్మా. జో అచ్యుతానంద జో జో ముకుందా. ఏడోకమ్మా, నిన్ను నాతో పాటే పైకి తీసుకెళ్ళిపోతా.
అక్కడ మన ఇద్దరం హాయిగా కలుసుందాం. నేను నీకు అమృతాన్ని ఉగ్గు పోసి పెంచుదాగా. నువ్వు ముందెళ్ళు, నేను వెనకొస్తా. కంగారు పడకమ్మా, నేను నీతో పాటే వచ్చేస్తున్నాను. ఏమ్మా ఏమైంది? బాబేడి? దెయ్యం వచ్చి బాబుని ఎత్తి గడిపోయింది. మాకు కనిపించకుండా నీకే కనిపించిందా? నిజంగానే తెల్ల బట్టలతో వచ్చి నా బాబేని బాబుని ఎత్తుకుని కిటికీలో వచ్చి పడేసింది. ఇందాక చచ్చిపోయింది ఆ అమ్మాయి. మరి ఆ దయ్యం ఏమైంది? ఆ అమ్మాయి దూకేసింది. ఆ దెయ్యం ఇలా వచ్చి బాబుని ఎత్తుకుని నా బాబే అంటూ కిటికీ నుంచి అలా పడేసింది. నా బాబు ఏమిటి గొడవ? బాబు ఎక్కడ అని అడిగితే దయ్యం ఎత్తుకుపోయిందని పిచ్చి పిచ్చిగా వాగుతుంది మేడం. ఒక రోజు నా దగ్గరకు వచ్చి అబార్షన్ చేసి మగబిడ్డ అయినా సరే ఎలాగైనా చంపేయమంది. ఇప్పుడు బిడ్డ పుట్టాక బయటికి విసిరేసి నాటకాలు ఆడుతోంది. నాటకాలు ఆడుతుంది మీరు. బాబునది పడేసింది. నా బాబు నాకు ఇప్పుడు కావాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. అటు మొగుడు లేక ఇటు బిడ్డ లేక దీనికి మెంటల్ ఎక్కినట్టుంది. అసలే బాలింత, జాగ్రత్తగా ఉండాలి. దీన్ని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, లేకుంటే ప్రాణానికే ప్రమాదం. నెమ్మదిగా కళ్ళు తెరవమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా బిడ్డని ఏం చేసావు చెప్పు. నిజంగానే ఇవిడికి మెంటలే డాక్టర్. నాకు అదే పిచ్చి, నీకు పిచ్చి. నువ్వే హాస్పిటల్లో చచ్చిపోయి మళ్ళీ దెయ్యంలా వచ్చి నా బిడ్డను ఎక్కడో పడేసావు. చెప్పవే, నా బిడ్డని ఏం చేసావు చెప్పు. డాక్టర్ గారు నీ బిడ్డను ఎందుకు ఎత్తుకెళ్తారమ్మా? నో, చీతే తీసుకెళ్ళింది. నా కళ్ళ ముందే చచ్చిపోయి మళ్ళీ బ్రతికొచ్చింది. అందరూ కలిసి నన్ను పిచ్చి దానిలో ఆట ఆడిస్తున్నారు, నన్ను ఏమారుస్తున్నారు. చెప్పవే, చెప్పు. చెప్పవే. నో డౌట్, ఈవికి మెంటల్ కాదు, కావాలనే బిడ్డను చంపేసి మెంటల్ దానిలాగా యాక్ట్ చేస్తోంది. ముందు ఈ మీద పోలీస్ కేసు పెట్టండి. కాదు, వదలండి. డియర్ జడ్జ్, శిరీష అనే ఈ ముద్దాయి తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారకురాలైంది. ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది. నో, నా బిడ్డని చంపలేదు. నాకు మెంటల్ లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వీళ్ళందరూ నన్ను ట్రాప్ చేసి మెంటల్ దానిలో ప్రూవ్ చేస్తున్నారు. నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను. ముందు పీపీ గారిని మాట్లాడినివ్వు. ప్రొసీడ్. ఈమెకు తన బిడ్డ మీద మమకారం లేదు కదా, ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డం వస్తుందని పైనుంచి కింద పడేసింది. ముందు అబార్షన్ పేరుతో చంపబోయింది. అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దెయ్యమనే నాటకాలు ఆడుతుంది. వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అండ్ హర్ స్టాఫ్. ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు. నా బిడ్డని నేను చంపలేదు. మరి ఎవరు చంపారు? కాంచెలు చంపింది. నా బిడ్డ నా కళ్ళ ముందే పైనుంచి కింద పడేసింది. నీ కళ్ళ ముందే చంపిందంటున్నావు, మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా? కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా? కాంచెలు దెయ్యమై వచ్చింది. దెయ్యమా? దెయ్యం వచ్చి చంపడం ఏమిటి? ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మా నువ్వు? మదర్ ప్రామిస్ అండి. ఆ తర్వాత దెయ్యం డాక్టర్ అయి వచ్చింది. సైలెన్స్. కాంచన చనిపోయిందన్నావు, మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపిందంటున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక పని చేద్దాం జడ్జి గారు, డాక్టర్గా మా నా దెయ్యం కాంచెన్ని కోర్టుకు పిలిపిద్దాం. ఆ దెయ్యాన్ని నువ్వు గుర్తుపట్టగలవా అమ్మా? తప్పకుండా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? జడ్జి గారు, ఈ దైవే నా బిడ్డను చంపింది. ఇప్పుడు లాయర్ అయి వచ్చింది. నో, లాయర్గా రావటం ఏంటమ్మా? ఆ అమ్మాయి లాయరే. ఇది లాయర్ కాదు, ఇదే నా బిడ్డను చంపింది. చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? జడ్జి గారు, దీన్ని నమ్మకండి. ఇది నా కళ్ళ మీద కడుపుతో చచ్చింది. అసలు ఆవిడ పెళ్ళే కాలేదమ్మా. అయినా చనిపోయిన ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది? ఎలా నీ బిడ్డను చంపుతుంది? దెయ్యమై వచ్చి చంపిందండి. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ అమ్మాయి ఇదే కోర్టులో 5 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది, దెయ్యమైంది, మళ్ళీ డాక్టర్ అయింది, లాయర్ అయింది అంటావేంటి? నిజంగానే నీకు మెంట్లా
లేక డ్రామానా? లేదు జడ్జి గారు. అబద్ధం. బిడ్డ చావలేదు, నా వద్ద క్షేమంగా ఉంది. శిరీష్ బిడ్డను చంపైపోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి. శిరీషకు నువ్వేమవుతావు? ఆమె భర్తని. నో, చితన్ నా భర్త కాడు. ఎవరిని భర్త? నాకు భర్త లేడు. చచ్చిపోయాడా? అసలు నాకు పెళ్ళే కాలేదండి. మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు? డేటింగ్ మూలంగా. వాట్? గాలికి ధూళికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగ కుంతివా? అయినా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదండి. తన మొగుడిని పట్టుకుని మొగుడిని కాదంటుందా? ఒకసారి ఈ పేపర్ చూడండి. తన బిడ్డకు తండ్రినని తన ప్రశ్న అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు. పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం. అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి. అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి. ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగా నట్రా బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది. రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను. అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్ట ఇప్పించండి. తనకి పిచ్చి తగ్గేదాకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి. శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది. కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను. అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అట్టాని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.